ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రయాజుషం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அங்கன்மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீரே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கல் சிறிதே எம்மேல் விரியாவோ திங்களும் ஆதித்தியனும் இருந்தார் போல் அங்கனி ரெண்டு கொண்டும் எங்கள் மேல் நோக்குதியேன் எங்கள் மேல் சாபம் இருந்து ఏలోరెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పించుకుంటూ తిరుప్పావే దివ్య ప్రబంధంలో 22వ పాసురంలోకి మనం ప్రవేశిస్తున్నాం. గోపికలు శ్రీకృష్ణుని సన్నిధికి చేరి స్వామిని మేల్కొలుపుతున్నారు. మేము వేరే గతి లేక నీకే చెందినవారం, నీ పాదాల వద్దకే చేరాము. శత్రువులు ఏ విధంగా నీ బలానికి లొంగి వేరొక గతి లేక నిన్నే చేరతారో అదేవిధంగా మేము వచ్చాం నీ దగ్గరికి అని చెప్పారు. భగవంతుణ్ణి చేరడానికి ముఖ్యమైన అర్హత అనన్యార్హ శేషత్వం. మేము పరమాత్మకి మాత్రమే చెందినవారం. మాత్రమే అన్నది ముఖ్యంగా మనం గమనించాలి. అతనికి మాత్రము, వేరొకరికి కాదు. పరమాత్మకి చెందిన వారం అని ఆగితే పరమాత్మకి చెందిన వాళ్ళం అప్పుడప్పుడు ఇతరులకు కూడా అని అనిపించవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు గట్టిగా చెప్తున్నది ఏంటంటే నీకు మాత్రమే, పరమాత్మకి మాత్రమే, కృష్ణునికి మాత్రమే. అంటే ఆ ఏత్వంలో మేము నీకే చెందిన వాళ్ళం, ఇంకెవ్వరికీ కాదు. ఈ విధంగా పూర్తిగా పరమాత్మకే చెందిన వారం అన్న భావన కలిగి అది అతని వద్ద సవనీయంగా విన్నవించాలి. లోపల ఉన్న భావన బయటకు మాటల రూపంలో రావాలి. అది పూర్తిగా కలిగితే కానీ పరమాత్మ కటాక్షం కలగదు. అనన్య గతిత్వం, అతడు తప్ప ఇంకెవ్వరిని ఆశ్రయించం. అనన్య శేషత్వం, ఇంకెవ్వరికీ శేషభూతులం కాదు, నీకే శేషభూతులం. ఈ 2 అత్యవసానాలు కుదిరితే మేము నిన్ను చేరాం. ఇవి 2 కుదిరి మేము నీ దగ్గరికి చేరాం. మేము చేరాం అనే కంటే మేము నీ వద్దకు చేరేటట్లుగా నువ్వు చేసుకున్నావు. అది నీ కృషి ఫలితమే. లేకపోతే ఎన్నో కోట్ల జన్మలుగా నిన్ను తప్పించుకు తిరుగుతున్న మమ్మల్ని నీ వద్దకు చేరేటట్లు చేసుకున్న కృషీవలుడవు నువ్వు. అసలు ఈ వ్రతం యొక్క పరమార్థమే అది. కర్మబంధంలో చిక్కుకుని ఎక్కడెక్కడో తిరుగుతూ పరమాత్మకు దూరమైపోయిన జీవులని మళ్ళీ భగవంతుడి దగ్గరికి చేర్చడం, పరమాత్మతో కలిపేదే ఈ వ్రతం. ఇది జరగడానికి వెనక చాలా పెద్ద పూర్వరంగం ఏర్పడాలి. మొట్టమొదట భగవద్భక్తులతో సహవాసం కలవాలి, తర్వాత ఆచార్య సమాశ్రయణం కలగాలి, తర్వాత మంత్రోపదేశం, తర్వాత మంత్రార్థ మననం, భాగవత శేషత్వం, పురుషకార భూతురాలకు లక్ష్మీదేవిని సమాశ్రయించి ఆవిడ పురుషకారంతో భగవంతుడే ఉపాయం అనే బుద్ధి ఏర్పడడం. అలా ఒక్కొక్కటి మెట్లు ఎక్కుతూ ఈరోజు గోపికలు ఈ దశకు చేరుకున్నారు. ఈ పాసురంలో, కిందటి పాసురంలో కూడా అనన్యగతిత్వాన్ని వీళ్ళు వివరించారు. కిందటి పాసురంలో చెప్పిన దాన్నే ఈ పాసురంలో మరింత బలంగా చెబుతున్నారు. అభిమానం అన్నది 2 రకాలుగా ఉంటుంది. నాది, నేను, దేహమే నేను, నేనే స్వతంత్రుణ్ణి. కేవలం మన కర్మల్ని అనుభవించడానికి మనకి శరీరం అన్నది, ఈ దేహమే నేను అన్న బుద్ధి మనకు ఏర్పడుతుంది. ఇది అహంతో కూడిన అభిమానం. మనకి శరీరం కేవలం మన కర్మల్ని అనుభవించడానికి భగవంతుడు ఇచ్చిన ఒక పరికరం. పుట్టుక, చావు ఈ రెండిటికి చిన్న సూత్రం. శరీరం, ఆత్మ ఈ 2 కలిస్తే పుట్టుక, శరీరం, ఆత్మ ఈ 2 విడిపోతే అదే మృత్యు. మనం ఉన్నంతసేపు కర్మల్ని అనుభవించడానికి ఇచ్చిన ఒక పరికరం ఈ శరీరం. పరికరాన్ని మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలంటే సరి అయిన పరికరం, అది కూడా చక్కటి కండిషన్లో లేకుండా ఉంటే కనుక ఆ పరికరం ఆ పని చేయడం చాలా కష్టం. కానీ పరికరాన్ని పరిరక్షించుకునే పనిలో పనే మానేస్తే మనం చేసేది అదే.
ముకుందుణ్ణి స్మరించాలి. ఇది ఆ పని చేయడానికి ఈ శరీరాన్ని ఒక పరికరం కింద భగవంతుడు మనకి ఇచ్చాడు. కానీ మన తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు, ప్రేమలు, ఆప్యాయతలు మన పనిని మరింత సులువుగా చేయడానికి ఇవన్నీ ఏర్పరిచాడు. మనం ఇవే ముఖ్యమని వీటిని రక్షించుకోవడంలోనే అసలు పనిని వదిలిపెట్టేస్తున్నాం. అదే ప్రమాదం. అయితే క్రిందటి పాసురంలో ఈ దేహమే నేను అన్న స్థాయిని దాటి శత్రువులు రాజ్యాలు వదిలి వచ్చినట్లుగా మా శరీరం మీద మాకున్న మమకారాన్ని వదిలి నీ దగ్గరికి చేరామంటున్నారు. తిరిగి రాజ్యం ఇచ్చినా సరే వారు స్వామి పాదసేవనమే కావాలని కోరుకుంటారు. ఆయన పాదాల చెంతనే ఉండడానికి ఇష్టపడతారు. అదేవిధంగా ఈ గోపికలు స్వామి యొక్క పాదారవిందాలకి మంగళం పాడడమే ఇష్టపడతారు. వీరికి స్వస్వరూప జ్ఞానం కలిగిందంటే నేను పరమాత్మకు పరతంత్రుణ్ణి, ఆయన స్వామి, నేను ఆయన సొత్తు అని వీరికి తెలిసింది. ఇంతవరకు శరీరమే నేను అన్న భావన నుండి లోనున్న పరమాత్మకు జీవాత్మనైన నేను శరీరం వంటి వాడను. ఏ విధంగా జీవాత్మనైన నాకు ఈ శరీరం ఒక పరికరమో, నేను ఏ విధంగా నియమిస్తే ఈ శరీరం నియమించబడుతోందో తన ఇష్టం లేకుండా, అలాగే నేను ఉదాహరణకి మనం రాద్దాం అంటే నేను చెప్పింది నా చెయ్యి చేస్తోంది, నేను నడుద్దాం అంటే నా కాళ్ళు నడుస్తున్నాయి, అంటే అవి లోనున్న జీవాత్మనైన నాకు పరికరాలు. అదేవిధంగా నన్ను నడిపించే పరమాత్మకి నేను పరికరాలు. నేను అన్న మాటకి పలికేవాడు లోనున్న ఆయనే. ఇప్పుడు అహం అంటే పరమాత్మే. అటువంటి జ్ఞానం కలిగిన నాడు అహంకారం అన్న పదానికే అర్థం మారిపోతుంది. పరమాత్మే నన్ను నడిపిస్తున్నాడు అన్న బుద్ధి కలగాలి. అప్పుడే దాస్య భావన ఆవిర్భవిస్తుంది. భగవంతుడే నాకు దారకం, పోషకం, భోగ్యం అని తెలుస్తుంది. ఇవి కలిగిన నాడు పరమాత్మ రక్షించినా రక్షించకపోయినా ఆయన వాకిలి యందే శరణం అని నిలబడగలుగుతాం. ఆయన పాదాల వద్ద చేరేంత వరకే. అది కూడా ఆచార్య భాగవత శ్రీ మహాలక్ష్మి పురుషకారంతో ఆ పాదాల దగ్గర చేరడం కూడా జరుగుతుంది. వారు అనుగ్రహంతో వారు స్వామి దగ్గర అన్నీ చేరుస్తారు. ఇక ఆ పైన బాధ్యత స్వామిదే, పరమాత్మదే. కొంతకాలం ఏదైనా ఒక రాజ్యాన్ని ఏలిన రాజు లేదా ఒక పెద్ద ఉద్యోగం, ఉదాహరణకు జిల్లా కలెక్టర్ లాంటి ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, రాజ్యం పోయినా, ఉద్యోగం పోయినా, పదవీ విరమణ చేసినా ఇంకా ఆ పాత వాసనలు పోవు. నేను అన్నిటినీ భగవదర్పణం చేసేసాను, నాకు ఇక అధికారం మీద కానీ ఐశ్వర్యం మీద కానీ వ్యామోహం లేదు అని చెప్పినా ఎక్కడో లోపల నేను రాజుని, నేను అధికారిని, ఇలాంటి భావాలు మెదులుతూనే ఉంటాయి. ఆ భావాలు అన్నీ కూడా పరిపూర్ణంగా వాసనలు కూడా లేకుండా పోవాలి. అంతా పోతే కానీ భగవంతుడి అనుగ్రహం కలగనే కలగదు. భగవంతుడిది ఎంత సౌలభ్యమో, భగవంతుడిని చేరడం, ఆయన్ని శరణం వేడడం చాలా సులువు అని అనిపిస్తుంది. కానీ నిజానికి ఆయన అనుగ్రహం కలగాలంటే లోపల దాకా పరీక్షిస్తాడు. పైకి మనం ప్రదర్శించే దంభం అంటే మహాభక్తులమని మన వేషధారణ, స్తోత్రపాఠాలు ఇవి కూడా కావాల్సినవే, కానీ ఇవి మాత్రమే కాదు. కనీసం వీటిని లోపల దాకా పరీక్షించి కానీ ఆయన యొక్క అనుగ్రహం, కటాక్షం మనకు కలగదు, తన దగ్గరికి చేరనివ్వడం. అందువల్ల అంతరాంతరాలలో కూడా మార్పు రావాలి. పూర్తిగా శేషం ఏది లేకుండా ఆయననే శరణు వేడాలి. రాజ్యం అంటే ఇక్కడ మరేదో కాదు, ఏదో రాజులు రాజ్యాలని కాదు, మన శరీరమే ఒక రాజ్యం. మన అందరం రాజులమే. అంతే, దానికి రాజు, ఆ శరీరానికి రాజు లోపల ఉండే జీవుడే. ఈ శరీరాన్ని అంటే ఈ రాజ్యాన్ని నేనే రక్షించుకుంటున్నాను, నేనే రక్షకుణ్ణి, ఇదే భావన. ఈ భావనతో మనం స్వతంత్రులం అన్న భావన కలుగుతుంది. మనకి భగవత్ కటాక్షం కలగాలి అంటే భగవత్ శేషత్వ జ్ఞానం కలగాలి. అది కలిగినప్పుడే మన కర్మ పూర్తిగా తొలగిపోతుంది. ఆ అభిమానం భంగమైనప్పుడే పరమభక్తి కలుగుతుంది. మనని భగవంతుడిని చేర్చకుండా ఆపేది మన కర్మబంధమే. అది పూర్తిగా పోతే తప్ప మనం భగవంతుడిని చేరలేం. ఈ కర్మఫలం అన్నది పుణ్యమైనా కావచ్చు, పాపమైనా కావచ్చు. మనం సాధారణంగా పుణ్యం అంటే భగవంతుడిని, మనం ఎక్కువ పుణ్యం చేసుకుంటే భగవంతుడిని చేరిపోతాం అని అనుకుంటాం. పాపాలు అయితే దూరంగా పెడతాడు, పుణ్యం అయితే భగవంతుడిని చేరొచ్చని. కానీ కాదు. పుణ్యం అంటే అది బంగారు సంఖ్యలు, పాపం అంటే అవి ఇనప సంఖ్యలు. బంగారమైన ఇనుమైన సంఖ్యలు అవి మనని కట్టిపడేసేవి, ఏవైనా అవి మనని పట్టి బంధించేవి. అవి తొలగాలంటే పాపం పుణ్యం రెండు కొట్టుకుపోయి మనం నల్లిఫై అయిపోయి జీరో దగ్గర ఉంటేనే పరమాత్మని చేరగలుగుతాం. ఈ పాప పుణ్యాలంటే మనకి నిజంగా మోక్షం ఇవ్వాలి అని అనుకుంటే మనం చేసిన పుణ్యకర్మల్ని కూడా స్వామి మనమంటే ఇష్టం చూపించే వాళ్ళకి పంచిపెట్టేస్తాడు. మనం చేసే పాపకర్మల్ని మనన్నంటే ద్వేషించే వాళ్ళకి పంచిపెట్టేస్తాడు. అందుకని నిజంగా భగవంతుడు మనకి
మోక్షం ఇవ్వదలుచుకుంటే అన్నీ పూర్తిగా తొలగించేసి మాత్రమే మన్ని మోక్షం ఇస్తాడు. అవి మనంతటా మనం తొలగించుకుంటే తొలగేవి కాదు, భగవత్ కటాక్షం చేత మాత్రమే అవి తొలగాలి. అందుకని అభిమానం పోవాలి. ఆ విధంగా అభిమానం పోయి అనన్యార్క శేషత్వ జ్ఞానం కలిగి అనన్య భోగ్యత్వ బుద్ధితో పరమాత్మని చేరి ఆయన కటాక్షం కలిగిన వారికి పరభక్తి కలుగుతుంది. అందువల్ల గోపికలు భగవంతుడి కృపకు పాత్రులే కర్మబంధం విడిపోయి నిత్యం భగవత్ సంశ్లేషాన్ని పొందే అర్హతని ఈ పాసురంతో వీళ్ళు సాధించారు. గోపికలు అన్నారు, దిక్కులేక నీకు వాకిలి వద్దకు వచ్చామని చెప్పారు కదా. శ్రీకృష్ణుడు తన పరీక్షని ప్రారంభించాడు. వీరిలో అహంకారం ఏ మూలనైనా దాగి ఉందేమో అని పరీక్షిస్తున్నాడు. నేను మిమ్మల్ని రక్షింపను అన్నట్లుగా ఉదాసీనంగా ఉన్నాడు. ఉదాసీనంగా ఉన్నాడు కదా అంటే రక్షించడు కదా, ఇంకెందుకు మనం వెళ్ళిపోదాం అని అనుకుంటారా? లేకపోతే రక్షించినా రక్షించకపోయినా నీదే భారం అని అంటారా? ఏమో చూద్దాం అని అనుకున్నాడో ఏమో, ఆయన మాట్లాడలేదు. అప్పుడు గోపికలు, స్వామి నీ వద్దకు నీవే చేర్చుకున్నావు, ఇక ఆశ్రయం ఇచ్చినా ఇవ్వకపోయినా నీదే భారం, వేరొక గతి లేని వారం, నీ పాదాల దగ్గరికి మేము అనన్యార్కులం, మాకు మేము స్వతంత్రులం కాదు, అలాగని ఇతరులకు చెందిన వాళ్ళం కూడా కాదు, నీకు మాత్రమే చెందిన వారం, ఏమి చేసినా నువ్వే గతి మాకు, నువ్వే మమ్మల్ని కటాక్షించాలి స్వామి అని ప్రార్థించారు. ఇందుకోసమే వేచి చూస్తున్నాడు స్వామి. అంటే ఈ మాటలు వీరి నోటి వెంట వస్తాయా రావా? నువ్వు రక్షిస్తే రక్షించు, లేదంటే మేము ఇతరత్ర ఏమైనా చూసుకుంటావు అని అంటారా? నువ్వు రక్షించకపోయిన తర్వాత ఇంకా నీ గుమ్మంలో పడి కూర్చోవడం ఎందుకు, నీ ముంగిట్లో పడి ఉండడం ఎందుకు అని అనుకుంటారా? లేకపోతే నువ్వే మాకు రక్షకుడివి, నువ్వు తప్ప మాకు ఇంకొక గతి లేదు అన్న జ్ఞానక గతిత్వాన్ని వీళ్ళు మాటల్లో చెప్తారా చెప్పరా అని వేచి చూశాడు స్వామి. ఆయన సంతోషపడేలాగే గోపికలు, నువ్వే మమ్మల్ని రక్షించాలి, నువ్వు రక్షించినా రక్షించకపోయినా నువ్వే మాకు గతి అని చెప్పేశారు. మనకి దీనికి ఉదాహరణ కింద విభీషణుడి శరణాగతి మనకి ఇది చక్కగా రుజువు చేస్తుంది. విభీషణుడు రావణుని సోదరుడు, రావణుని చేత గంటబడి వచ్చి శ్రీరాముడిని శరణ వేడాడు. ఉన్నవాడు ఉన్నట్లుగా గగన మార్గంలో వచ్చి నించున్నాడు. ముందు అన్నాడు, చక్కగా తన్ని తాను శ్రీరాముడి దగ్గర తన్ని తాను నిరూపించుకున్నాడు. తన మనసులోని మాటలు చక్కటి మాటలతోటి రాముడి దగ్గర నిరూపించుకున్నాడు విభీషణుడు. అందుకనే ఇతను మనందరికీ కూడా శరణాగతి విషయంలో చాలా ఆదర్శమూర్తి అయ్యాడు. ముందు అంటాడు, పరిత్యక్షామయా లంక అన్నాడు, నేను లంకని విడిచి వచ్చాను అన్నాడు. తర్వాత త్యక్ష్వా పుత్రాంశధారాంశ, నేను లంకనే కాదు నా భార్య పిల్లల్ని కూడా వదిలి వచ్చాను అని నివేదించాడు. రావణుడు నాకు తోబుట్టువు అయినా కూడా చాలా అమానుషంగా దుర్మార్గంగా ప్రవర్తించాడు. తోబుట్టిన సోదరుడే అలా ప్రవర్తించినప్పుడు భార్యా పిల్లలు మాత్రం ఆ విధంగా ప్రవర్తించరని నమ్మకం ఏమిటి? అందువల్ల నేను కేవలం లంకని సోదరుడినే కాదు, ఆ లంకతోటి దానితోటి ఆ సోదరుడితోటి ఉన్న సంబంధం కలవారిని అందరినీ విడిచిపెట్టాను. నాకు ఇంతకు ముందు వేరువేరు సంబంధాలు, వాడితో వచ్చే వేరువేరు సుఖాలు ఉండేవంటే ఒక్కొక్క సంబంధం ఒక్కొక్క సుఖం ఉంది అని అనుకుని భ్రమపడేవాడిని. కానీ నాకు ఇప్పుడు శ్రీరాముడి యందే సర్వసుఖాలు సర్వబంధాలు లభిస్తున్నాయి, ఇక నాకు వేరు ఏమీ అవసరం లేవు, అందుకని అన్నిటినీ పరిత్యజించాను అని చెప్పాడు. భగవద్గతం మే రాజ్యం చ జీవితం చ ధనాని చ, నేను శ్రీరాముడి దగ్గర, రామ నాకు రాజ్యం వద్దు, జీవితం వద్దు, ధనం వద్దు, ఏమీ వద్దు, నాకు రాజ్యము జీవితం ధనం సర్వం నీవే, త్వమేవ సర్వం మమ దేవదేవ అన్నట్టుగా చెప్పాడు. పైగా ఓ రామ, నువ్వు రక్షించకపోయినా నాకు వెళ్ళడానికి వేరే చోటు లేదు, నన్ను రక్షించడానికి నువ్వు తప్ప వేరే ఎవ్వరూ లేరు అని తన మనస్సులోని మాటని అభివ్యక్తం చేశాడు. ఇటువంటి అధ్యవసాయం కావాలి, భగవంతుడిని అంత గట్టిగా పట్టుకోవాలి, ఇతర సంబంధాల్ని పూర్తిగా వదిలివేయాలి. భగవంతుడే మనకి రక్ష, భగవంతునికే చెందిన వారు మన పరిపూర్ణంగా ఆ భావాన్ని మనలో కలిగి ఉండాలి, అది వ్యక్తం చేయగలిగి ఉండాలి. అటువంటి భావనని ఈ పాసురంలో గోపికలు కూడా చెప్తున్నారు, అనన్యార్హత్వాన్ని విజ్ఞాపన చేస్తున్నారు. ఈ పాసురం యొక్క తాత్పర్యం కనుక మనం చూసినట్టయితే, ఈ భూమి చాలా సుందరం విశాలం, ఈ మహాపృథివీ, ఈ భూమండలాన్ని అంతటినీ ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరని అహంకారంతో ఉండేవారు. కానీ ఈ రోజుని వాళ్ళ అహంకారాన్ని అంతటినీ వదిలిపెట్టి తమని జయించిన సార్వభౌముని సింహాసనం క్రింద గుంపులుగా చేరి ఉన్నారు. గోపికలు అంటున్నారు, మేము కూడా గుంపులుగా వచ్చి నీ సింహాసనం కింద చేరి ఉన్నాం.
ఇప్పుడు వీళ్ళు కోరుకునేది ఏంటంటే స్వామి యొక్క సౌందర్యాన్ని వీళ్ళు చూడాలి. ఆయన నిద్ర లేస్తున్నప్పుడు ఆ నిద్ర ఆ కళ్ళు తెరుచుకుంటూ ఉన్నప్పుడు ఆ సౌందర్యాన్ని వీళ్ళు చూసి సంతోషించాలని కోరుకుంటున్నారు. ఎలా ఉందిట? చిరుగంట ముఖంలాగా తామర పువ్వులాగా ఉన్నాయట ఆయన కళ్ళు. తామర పువ్వులాగా అనడంలో వాత్సల్యంతో ఎర్రగా ఉన్న నీ కళ్ళు. ఆ కళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు చూస్తుండగా మెల్లిమెల్లిగా విచ్చి మా పైన ఈ చూపులు ప్రసరించాలి. ఆ సౌందర్యాన్ని మేము చూడాలి. సూర్యచంద్రులు ఒకేసారి ఆకాశంలో ఉదయించినట్లుండే నీ 2 నేత్రాలు తెరిచి మా వైపు కటాక్షంతో చూస్తే చాలు. మేము అనుభవించి తీరాలన్న ప్రారంధ కర్మ కూడా శాపం లాంటిది. అటువంటి కర్మ కూడా అది మమ్మల్ని విడిచిపెట్టి పోతుందని స్వామిని కళ్ళు తెరవమని తమ కేసి మెల్లగా చూడమని ఆ సౌందర్యాన్ని చూసి అనుభవించాలని కోరుతున్నారు గోపికలు. మరిన్ని విశేషాలు. ఆధార విందాల దగ్గరికి చేరారు, ఆయన మంచం కిందకి చేరారు. ఇప్పుడు వాళ్ళ యొక్క అంతరంగాన్ని స్వామి దగ్గర ఆవిష్కరిస్తున్నారు. ఆ విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంగన్ మాంగ్యాలత్తరసర్ అభిమాన భంగమాయి వందు ఆమ్కండ్ సుందరమగు విశాలమైన పెద్దదైన ఈ భూమిని పాలించిన రాజులు తమ యొక్క అభిమానాన్ని భంగపరుచుకుని ఒకనాడు తమకంటే గొప్పవారు లేరని అహంకరించిన వారు ఆ అభిమానాన్ని విడిచి వచ్చారు. వీళ్ళు వాళ్ళ అహంకారాన్ని విడిచి నీ దగ్గరికి ఎలాగైతే వచ్చి చేరారో అలాగే మేము నీ వద్దకు వచ్చి చేరామంటున్నారు గోపికలు. ఈ భూమిని పాలించే రాజులు మేమే పరాక్రమవంతులం, మేమే వీరులం, మేమే సూర్యులం అని అహంకరించేవారు. కానీ ఈనాడు వారు తమ అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టి చక్రవర్తివైన నీ సింహాసనం దగ్గరికి చేరారు. మేము అలాగే వచ్చామంటున్నారు. శ్రీకృష్ణుడు సర్వనియామకుడు, ఆయన అన్నింటినీ నియమించేవాడు, ఈశ్వరుడు. పరమాత్మకి ఈశ్వరత్వం అన్నది సహజం. కానీ జీవులు కూడా మేము కూడా ఈశ్వరుడువే అని తమకు సహజంగాని ఈ ఈశ్వరత్వాన్ని ఆపాదించుకుని ఈశ్వరోహం నేనే ఈశ్వరుడిని అని అహంకరిస్తారు. ఆయన ఈశ్వర సర్వభూతానం, కానీ జీవుడు కూడా అంతకు తక్కువ వాడని కాను అని వ్యవహరిస్తూ ఉంటాడు. ఇదే అహంకారం. పరమాత్మ ఈ ప్రకృతి మండలానికి మనకి కూడా చక్రవర్తి, ఆయనే రాజు. ఆయన రాజై ఉండగా అది ఆయన సహజత్వమై ఉండగా తామే ఈ రాజ్యానికి రాజులం అన్నట్లుగా వ్యవహరిస్తారు జీవులు. స్వాతంత్రం ఎవరికి ఉంటుంది? స్వామి ఎవరో అతనికే కదా. పరమాత్మ స్వామి, మనం అతనికి పరతంత్రులం, మనం అతని సొత్తు. పరమాత్మ ఒక్కడే స్వామి. కానీ ఈ అహంకారంతో నిండిన జీవులు తమనే స్వామిగా అనుకుని తమకి స్వామిత్వం ఉందని తాము స్వతంత్రమని భావించి వ్యవహరిస్తారు. పరమపురుషుడు పరమాత్మ ఒక్కడే. శారీరకంగా స్త్రీ పురుష భేదాలు ఉండవచ్చునేమో కానీ జీవులందరూ స్త్రీలే. అందరూ పొందవలసింది ఆ పరమపురుషుణ్ణి. అతడు ఒక్కడే స్వతంత్రుడు. మనకి అంటే జీవులకు పారతంత్ర్యం అన్నది సహజం. ఎప్పుడైతే మనం ఈ పారతంత్ర్యాన్ని వదిలి స్వతంత్రులుగా వ్యవహరిస్తామో అదే అభిమానం. ఇన్ని రోజులు అటువంటి అభిమానానికి వశలమై ఎక్కడెక్కడో తిరిగాం. కానీ ఈరోజు అట్టి అభిమానాలు దూరమయ్యాయి. అభిమాన భంగమాయి వందు అన్ని రకాల అహంకారాలని పోగొట్టుకుని పారతంత్ర్యం అదే మా స్వస్వరూపం అని తెలుసుకున్నాం స్వామి అంటున్నారు గోపికలు. అది తెలుసుకుని నీ దగ్గరికి చేరాము అంటున్నారు. తమని తాము రాజులతో పోల్చుకుంటున్నారు. ఈ భూమి ఎంతో అందమైనది, విశాలమైనది. మన విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఉన్న ప్రత్యేకత ఇదే. మన వాళ్ళు ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మ చేత సృజించబడినది కనుక ఈ ప్రకృతిని కూడా చాలా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అందుకని ఈ భూమి చాలా అందమైనది, విశాలమైనది. పరమాత్మ మన కర్మానుభవం కోసం ఇందులో మనని శరీరాలతో ప్రవేశింపజేశాడు. అనుభవించే పదార్థాలని ఆయనే ఇచ్చాడు, అనుభవించడానికి సాధనాలని ఆయనే ఇచ్చాడు. అయితే ఇదంతా ఆయన సొత్తే. ఇది తెలియక బ్రహ్మ నుండి చీమ దాకా అందరూ తాము పొందినది తమదే అనుకుంటారు. ఇందులో ఏమీ తేడా లేదు. చీమ అహం చీమది, బ్రహ్మ అహం బ్రహ్మది. బ్రహ్మ తన పరిధిలోదంతా తనదే అని భావించి అహంకరిస్తాడు. చీమ తనకున్న దాంట్లో నేనే చేస్తున్నాను, నాది అని అనుకుంటుంది. ఒకప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, మనం సృష్టించిన బ్రహ్మే అలా ఉన్నప్పుడు మనమెంత అహంకరించడంలో, అతనికే అహంకారం పోయినప్పుడు మనమెంత అనిపిస్తుంది. మన తప్పు లేదు, అంతా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టో ఏమో. ఇదే దుఃఖహేతు. మనకి ఈ నా అన్నది ఎంత పెరిగితే అంత దుఃఖం. ఎప్పుడైతే ఈ నేను నాది అన్నది పోతుందో అప్పుడే పరమాత్మ యొక్క పాదాల దగ్గరికి చేరగలుగుతాం. యావత కురితే జంతువు సంబంధాన్ మనస ప్రియాన్ తావంతోస్య వికన్యంతే హృదయే శోకశంకనః. మనం అంటే జీవులం ఇది నాకు ఇష్టం, ఇది నాకు ప్రియం అని వస్తువులపై సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటాం. అదే శోకం. ఈ లిస్ట్ ఎంత పెద్దదైతే అంత శోకం ఎక్కువ అవుతుంది.
ఎవరైనా బ్రహ్మరుద్రాదులు కూడా ఎన్ని జన్మలెత్తినా భగవత్ కృపతో ఎంత గొప్ప పదవిలో ఉన్నా చివరికి ప్రయత్నంతో, తపస్సుతో, సాధనతో అహంకారాన్ని విడిచి అహంకారాన్ని వదిలితే తప్ప మోక్షాన్ని అందలేరు. అదే పరమ పురుషార్థం అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలాంటివన్నీ తెలుసుకున్నప్పుడు మనకి నీరసం వస్తుంది. ఎందుకంటే ఏదో ఇప్పటిదాకా భగవంతుడి పాదాలు పట్టుకుంటే మోక్షం వస్తుందని ఆశతో ఉన్నాం. బ్రహ్మరుద్రాదులకే కష్టం అంటున్నారు, ఇక మనం ఎంత అనిపిస్తుంది. ఇటువంటి సందేహమే ఒకసారి ఒకరు పరాశర భట్టర్ వారిని అడిగారట. స్వామి, బ్రహ్మరుద్రాదులకే అంత కష్టం అంటున్నారు కదా, మరి కొందరు సామాన్యుల శరీరం పోయిన తర్వాత మాకు రామానుజ సంబంధం ఉంది, అందుకని తప్పకుండా మోక్షం లభిస్తుంది అని కృతనిశ్చయంతో ఉన్నారు కదా, ఇంకా అంత బ్రహ్మరుద్రాదులకే కష్టమైంది అన్నప్పుడు వీరికి ఎలా సాధ్యం అంటే భట్టర్ వారు చాలా అందమైన అద్భుతమైన సమాధానం చెప్పారు. బ్రహ్మ మోక్షాన్ని పొందాలంటే తనకున్నదంతా సమర్పించాలి. ఆయనకున్న సంపద చాలా ఎక్కువ గనక అదంతా సమర్పించేసరికి ఆలస్యం అవుతుంది. ఏమీ లేని, నాకు ఏమీ లేదు అనుకునే సామాన్యుడు అంతా నమ్మి నాకు అంతా భగవంతుడే అని మొదటి నుంచి కృతనిశ్చయంతో ఉన్నాడు గనక అతడు కొత్తగా అందించవలసింది, అర్పించవలసింది ఏమీ లేదు. మొదటి నుండి అన్నీ వదిలినవాడు గనక నిశ్చింతగా తన అవసాన కాలంలో భగవంతుడిని వెంటనే పొందగలడు. బ్రహ్మ తను అభిమానించింది ఎక్కువ గనక అన్నీ అప్పజెప్పి అన్నీ భగవంతుడి దగ్గర సమర్పించేసరికి ఆలస్యం అవుతుంది అని అద్భుతమైన సమాధానం చెప్పారు. పతిం విశ్వస్య అన్నది పరమాత్మకు చెందుతుంది. కానీ ఈ రాజులు కూడా అతని వల్లే తాము అనుకుని వ్యవహరిస్తారు. మనకి చరిత్రలో చూస్తే గనక పౌండ్రక వాసుదేవుడు అనే ఒక అతను మనకు కనిపిస్తాడు. తన పేరు కూడా వాసుదేవుడే కనుక నాకు ఆ వాసుదేవుడికి ఉన్న తేడా ఏమిటి? ఇంకొక 2 చేతులు, ఇంకొక శంఖం, చక్రం, అవన్నీ నేను కూడా పెట్టుకుంటే నేను వాసుదేవుడితో సమానం అయిపోవచ్చు, నేను పరమాత్మని అయిపోవచ్చు, నేను భగవంతుడిని అయిపోవచ్చు అనుకుని ఇతను కూడా ఒక 2 చేతులు చేయించుకుని ఆ 2 చేతుల్లోనూ శంఖం, చక్రం అలా పంచాయుధాలన్నీ పెట్టుకుని నేనే వాసుదేవుడిని అని చెప్పి తిరగడం మొదలెట్టేట. కానీ భగవంతుడి దగ్గర ఉన్న శంఖచక్రాలు అవి నిత్యసూరులు, వాళ్ళు స్వామి యొక్క కనుసైగలతోటి అతని మనసును తెలుసుకుని ప్రవర్తించేవి, అవి జీవతత్వాలు. అవి ఇతను చేయించుకున్నది కేవలం ఆయుధాలు లాంటివి మాత్రమే. అందుకని అది తెలియక అతను నేనే భగవంతుడిని అహంకరించడంతో స్వామి వేరే గత్యంతరం లేక అతన్ని నివారించవలసి వచ్చింది, అతన్ని సంహరించవలసి వచ్చింది. అలాగే ఈ రాజులు కూడా భ్రమిస్తూ ఉంటారు. ఈ రాజులకు రాజ్యాలు అవి ఎలాగో జీవులకి మన శరీరాలు అలాగా, ఈ శరీరానికి తామే రాజులమని భావించి తిరుగుతూ ఉంటారు. అయితే భగవంతునికే శేషభూతులం అన్న జ్ఞానం పూర్తిగా కలిగితే కానీ భగవత్ కటాక్షం లభించదు. రాజ్యాలు పోగొట్టుకుని దైన్యంతో రాజులు ఎలా వచ్చి నీ దగ్గర గుంపులు గుంపులుగా చేరారో, మాకు ఇన్నాళ్ళు కూడా మేము స్త్రీలము, మా అంతటా మేము రాకూడదని మాకు ఒక రకమైన స్త్రీత్వాభిమానం అని ఒక అభిమానం ఉంది. అంటే ఆడవాళ్ళం మాకు ఎంత ఇష్టమైనా సరే మా అంతటా మేము నీ దగ్గరికి వచ్చి చేరకూడదు అని ఒక భావం ఉండేది, ఒక అభిమానం ఉండేది. కానీ ఈరోజు ఆ అభిమానాన్ని కూడా పోగొట్టుకుని మేము నీకే చెందినవారు అని నీ వద్దకి నీ మంచం కిందకి గుంపులు గుంపులుగా చేరావు ఆ రాజుల్లాగా అని చెప్తున్నారు. రాజ్యం నామ మహావ్యాధి అకిచ్యో వినాశన అంటారు. ఈ రాజ్యం, ఈ సంపద ఇవన్నీ కూడా మన స్వస్వరూపాన్ని నాశనం చేసే వ్యాధులు. ఈ రాజ్యాలు ఇవన్నీ ఉన్నా దుఃఖమే, అవన్నీ పోయినా దుఃఖమే, దీనికి చికిత్స లేనే లేదు. అందువల్ల దీన్ని నమ్ముకుని బాధపడవద్దంటారు నమ్మాళ్ళ వారు. ఆయన దీనికి ఒక దృష్టాంతాన్ని చెప్తారు. ఒక రాజు ఉండేవాట. ఆ రాజుకి చాలా పెద్ద రాజ్యం ఉండేది, చాలామంది సామంతులు కూడా ఉండేవారు. ఇతను ఒక పెద్ద ఏనుగు మీద ఎక్కితే ఆ కాళ్ళు కిందకి చాపితే కనుక సామంత రాజులందరూ వచ్చి అతని కాళ్ళకి మ్రొక్కి వెళ్ళేవారట. అంతటి దర్పాన్ని, అంతటి సంపదని, అంతటి ప్రతిభని అతను అనుభవించాట. అంత పవర్ లాంటిది అతను అనుభవించేవాడు అనమాట. కానీ ఏదో ఒక కారణం చేత శత్రువులు దాడితోటి ఇతని రాజ్యం అంతా పోగొట్టుకుని, అన్ని సంపదలు పోగొట్టుకుని చాలా దైన్యమైన స్థితిలోకి, అంటే తిండి కూడా తినడానికి లేనంత హీనమైన స్థితిలోకి ఈ రాజు దిగజారిపోయాట. కానీ ఏ బాధ తప్పినా సాపాటు తప్పదు కనుక ఏ పాటు తప్పినా అతనికి ఆకలి తీర్చుకోవడం కోసం తిండి కూడా లేని పరిస్థితి అన్నమాట. అందుకని ఒకనాడు రాజు అతను ఎలాగ అందరి ఎదురుగుండా భిక్షం ఎత్తుకోగలడు కనుక వెలుగులో ఆ భిక్షం అది ఎత్తుకోవడం సాధ్యం కాదు కనుక ఇతను ఏం చేశాడంటే ఒక అమావాస్య రోజుని చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు
సగం చచ్చిపోయే ఒక కంబళి, నల్లటి కంబళి పైన కప్పుకుని భిక్షాటన చేయడానికి బయలుదేరట. భిక్షాటన చేయడానికి బయలుదేరుతూ ఉంటే ఇతను దురదృష్టవశాత్తు అక్కడ ఒక కుక్క అప్పుడే పిల్లల్ని పెట్టింది. కుక్క ఏంటి, దాని యొక్క పిల్లలకి ఏదైనా హాని తగులుతుందేమో అత్యంత జాగ్రత్తగా, అత్యంత జాగరూకతతో అది కాపులు కాసుకుంటుంటాయి. ఇతని కర్మగాలి ఏమైందంటే ఆ చీకట్లో చూసుకోకుండా ఆ నల్లటి కుక్క దాని పిల్లలు ఆ కాళ్ళు దాని మీద వేసాడు. ఆ కుక్కను తొక్కాడు, ఆ పిల్లలను కుక్కను ఏదో తొక్కాడు. తొక్కేసరికి వెంటనే ఆ కుక్క ఊరుకుంటుందా, అది ఆ కాలు పట్టుకుని కొరికింది. కొరికేసరికి నొప్పి ఓర్చుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు కనుక గట్టిగా అరిచాడు. అరిచేసరికి చుట్టుపక్కల ఉన్న జనాలందరూ లాంతర్లు తీసుకుని బయటికి వచ్చి ఈ మొహం మీద పెట్టి లాంతర్లో చూసి అయ్యో రాజుగారు రా అన్నారట. ఇతను సిగ్గుపడిపోయాట. అందువల్ల ఇలాగ రాజ్యాలు ఇవేమీ శాశ్వతం కాదు కనుక శ్రీమన్నారాయణని ఆశ్రయించండి అని హితం చెప్తారు. రాజ్యం నాది అన్న అభిమానం ఇది అనర్థం, ఇది జ్ఞానుల అభిప్రాయం. ఆ అభిమానం పోతే నిరాశ నిస్పృహలతో ఏ అడవులకో పోయి చెడిపోకుండా ఈ సమయంలో పరమాత్మని ఆశ్రయించగలగడం అదృష్టం కదా. అలాగే గోపికలు కూడా తాము స్త్రీలమన్న అహంకారం పోయి శ్రీకృష్ణుడి దగ్గరికి రాగలిగారు, అదే వీడి అదృష్టం. పరమాత్మ ఒక్కడే స్వామి, ఆత్మలన్నీ అతని సొత్తు. జీవులకి దాస్యత్వం అన్నది సహజం. సత్యమాత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితం దాసభూత సతస్సర్వే హ్యాత్మానం పరమాత్మనః. జీవులు ఏనాడైతే తమలోని స్వామిత్వం, ప్రభుత్వం అన్ని అసహజమైన భావనలు పోగొట్టుకుని తమకి సహజమైన దాస్యత్వాన్ని పొందగలుగుతారో అప్పుడే పరమాత్మని చేరగలుగుతారు. ఈ గోపికలు అటువంటి అదృష్టం కలిగింది. దాస్యమే తమ సహజ గుణమని తెలుసుకుని శ్రీకృష్ణుని చేరగలిగారు. నేను పళ్ళి కట్టికీరే సెంగమిరుప్పారు పోలు వందు తల ఎప్పేదో. నీ మంచం కిందకి గుంపులు గుంపులుగా రాజులు వచ్చి చేరినట్లు మేము వచ్చి చేరాం. ఓడిపోయిన రాజులు తమ యొక్క అభిమానం భంగమై నీ మంచం కింద గుంపులు గుంపులుగా వచ్చి చేరారు అన్నారు. నిజానికి వీళ్ళు చేరవలసిన చక్రవర్తి దగ్గర అని అనాలి, కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే చక్రవర్తి కనుక ఆయన దగ్గరే చేరారు అని చెప్తున్నారు. అయితే తన వద్దకు వచ్చిన వీరిని రక్షించి తిరిగి మీ రాజ్యం మీకు ఇస్తాను వెళ్ళిపోండి అని చెప్పినా కూడా వీరు స్వామి యొక్క పాన్పు కిందకే చేరి తమ అనన్యార్హ శేషత్వాన్ని నిరూపించుకుంటున్నారు. వీరికి స్వామి అంతరంగ సభ్యుల వలె ఉండాలన్నది కోరిక. ఎందుకంటే స్వామికి దూరంగా తిరిగితే ఎక్కడ వీరిని స్వతంత్రులు అనుకుంటారోనన్న భయం. ఒంటరిగా ఉంటే ఎవరైనా వీరిని రాజులు అని అనుకుంటారేమో, అలా సంబోధిస్తారేమో, ఆ స్వాతంత్ర్యం మళ్ళీ ఆవిర్భవించి స్వస్వరూపం చెడిపోతుందేమో అన్న భీతి, తిరిగి ఆ దైన్యస్థితి ఏర్పడుతుందేమోనన్న భీతి. అందుకే వీరు స్వామి దగ్గరే ఆయన సైన్య కిందే చేరిపోయారు. వీళ్ళు ఏకాంతంగా కూడా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎవరైనా వీరిని ఏకాంతంలో ఉన్నప్పుడు రాజు అని పిలుస్తారేమో అని భయం. ఎందుకంటే దీనికి దృష్టాంతం కింద భరతుడిని చెప్తారు. ఎందుకంటే తనకి ఏమీ వద్దని రాముని పాదాలే శరణని ఆయన పాదాలకే పట్టాభిషేకం చేసి ఆయన దాసునిగానే రాజ్యపాలన చేస్తున్నప్పటికీ ఒకసారి కైకేయి ఈతన్ని పట్టుకుని రాజన్ అని సంబోధించేసరికి బోర్న విలపించి మూర్తపోయాట భరతుడు. భరతుడిలో ఏ దోషం లేకపోయినా రామునికి దూరంగా ఉండడం వల్ల అందరూ అతని దాస్యత్వాన్ని శంకించారు. ప్రజలు, గురువులు, ఋషులు, లక్ష్మణుడు అందరూ అనుమానించారు. రాముడిని తిరిగి రాజ్యానికి తీసుకువచ్చి అతనికి రాజ్యం ఇచ్చి తన భారం తగ్గించుకుందామని భావించి అందరితో కలిసి అరణ్యంలో రాముని కోసం బయలుదేరి వెళితే భరద్వాజుడు అంతటి మహానుభావుడు అతని భావశుద్ధిని శంకించాడు. అతన్ని పరిపరి విధాలుగా పరీక్షించి ప్రశ్నించాడు. పదే పదే భరతుడు అందరికీ తన నిర్దోషిత్వాన్ని, తన అంతరంగాన్ని చెప్పుకోవాల్సి వచ్చింది. చెప్పిన ప్రతిసారి బెంగపడ్డాడు, చెప్పిన ప్రతిసారి బోర్ని విలపించాడు. కైకేయి దగ్గర కూడా ఎన్ని రకాల ఒట్లు పెట్టుకుంటాడో పాపం భరతుడు. అతన్ని చూస్తే కూడా చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. తనలో ఏ దోషం లేకపోయినా కేవలం రాముడికి దూరంగా ఉండడం వల్లే ఇన్ని రకాల అపనిందలు పడవలసి వచ్చింది. లక్ష్మణుడికో ఆ బెంగ లేదు. ఎందుకంటే అతను శ్రీరాముడిని విడవలేదు, ఎవ్వరూ అతన్ని శంకించలేదు. అటు అపనిందలు పడవలసిన అవసరం రాలేదు. అందుకనే గోపికలు శ్రీకృష్ణుని మంచం కింద సంఘాలుగా ఉండాలని కోరుకుంటున్నారు. వచ్చి చేరాము అంటున్నారు. వీరికి కలిగిన ఈ మహర్దశకు వీళ్ళే ఆశ్చర్యపోతున్నారు. మేము ఇతను లేని వాటిని అన్నింటినీ విడిచిపెట్టి దేనితోటూ సంబంధం లేనట్టుగా కేవలం నీ సాన్నిధ్యమే మాకు సర్వం అనుకునేటట్లుగా నీ అంతరంగ సేవకులమే నీ దగ్గరికి చేరగలిగే ఎంత ఆశ్చర్యం. అనాదిగా మేము దేహాత్మాభిమానంతో నీతో గల మా సహజ సంబంధాన్ని మరిచి ఎక్కడెక్కడో తిరిగాం. కానీ ఈనాడు ఏ అడ్డు లేకుండా నీతో నిర్హేతుక కటాక్షంతో నీ దగ్గరికి చేరగలిగాం. జీవులు భగవంతునికో చేరే ఉన్నారు ఎప్పుడో, కానీ ఏదో ఒకనాడు కర్మవశంతో శరీరంతో సంబంధం ఏర్పడి దూరం అయ్యారు. ఈ శరీరాలు కేవలం కర్మానుభవానికి ఇవ్వబడినవైనా వీటితో అసహజమైన బాంధవ్యం ఏర్పరచుకుని నేను మనిషిని, నేను దేవతని అని చెప్పి ఈ శరీరమే నేను అనుకుని భగవంతుడికి దూరం అయ్యారు. పరమాత్మ కూడా
వీళ్ళ అభిమానాన్ని చూసి, దేహాత్మ సంబంధాన్ని చూసి కోపం తెచ్చుకుని యావగింపు కలిపి క్షిపామి అని దూరంగా విసిరేశాడు. అటువంటి దశలో ఉన్న జీవుడికి ఏదో ఒక యాదృచ్ఛికంగా చేసిన సుకృతం చేత భగవత్ కృపకు పాత్రుడై ఆత్మజ్ఞానం కలిగి నేను వేరు శరీరం వేరన్న జ్ఞానం కలిగి దేహాత్మభానం పోయి ఈశ్వరునికే చెందిన వారు అని భగవంతుడిని ఆశ్రయించాలన్న కోరిక కలిగి ఆ కోరిక తీరి భగవంతుడి సన్నిధి చేరగలగడం, ఆ త్వర కలగడం, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క కటాక్షం వల్లే జరుగుతున్నాయి. మన మీద దయ కలిగి ఏదో సుకృతాలు మన మీద ఆరోపించి దగ్గరకు చేర్చుకున్నాడు. ఈ అదృష్టాన్ని చూసి పొంగిపోతున్నారు గోపికలు. ఒక చక్రవర్తి కుమారుడు ఏదో నాడు తప్పిపోయి ఒక వేటగాడికి దొరికి తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరికి చేరినట్టుగా చేరారు. భరద్వాజుడు బలనా చోట ఉన్నాడు రాముడు అని చెప్తే అలా వెతుక్కుంటూ అనుకోకుండా రాముడిని చేరగలిగాడు. అలాంటి అంత అదృష్టం మనకి ఈనాడు కలిగింది. మనం భగవంతుని చేరుకోగలిగాం. ఇంకా భగవంతుడి దగ్గర వీళ్ళ అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఏ ప్రయోజనం కూడా భగవంతుని వద్దకు చేరగలిగి ఆయన అంతరంగ సభ్యులమయ్యాం. అదే ఆశ్చర్యం. హనుమ సీతమ్మ దగ్గరికి లంకకి వచ్చినప్పుడు అడుగుతుంది, అసలు వానరులకి రామునికి మైత్రి ఎలా ఏర్పడింది అంటే హనుమ చెప్తాడు, దేవ్యేనం సమజాయత, నన్ను తన అంతరంగ సభ్యునిగా భావించి నీ వద్దకు దూతగా పంపించేంత వరకు వచ్చింది. అదే కదా ఆశ్చర్యం. అదేవిధంగా ఎక్కడెక్కడో తప్పిపోయిన తమను స్వామి మంచం క్రింద చేరేంత దగ్గరగా రాగలిగామంటే అదే ఆశ్చర్యం అంటున్నారు గోపికలు. ఈరోజు వారు వచ్చిన ప్రయోజనం అంటే ఏం కోరి వచ్చారో చెబుతున్నారు. భగవంతుని వద్దకు చేరేంత వరకే, చేరిన తర్వాత ఆయన మనకి వశమవుతాడు. ఆయన వద్ద వంగితే చాలు, ఆయనే మనకు వశమై ఏమి కోరితే అది ఇస్తాడు. తెలివైన వారు బుద్ధిమంతులు చేసే పని ఈ వంగడమే. అలా చేయక అహంకరించిన వారిని శిక్షిస్తాడు. ఒక్కసారి వంగామా మనకి అన్ని విధాలుగాను శుభాల్ని కలగజేస్తాడు. వీరికి కావాల్సింది ఏమీ లేదు, స్వామి యొక్క సౌందర్య దర్శనం మాత్రమే వీరు కోరుకునేది. తిరుప్పావేలోని అందమైన ఉపమానాలకి ఈ పాసురం ఒక గొప్ప ఉదాహరణ. ఇటువంటి ఉపమానాలు మనకి విశ్వ సాహితీ జగత్తులో కూడా ఎక్కడా కనిపించవు. ప్రకృతిని ప్రేమించడం నేర్పింది అమ్మ. ప్రకృతిలోని ఆనందాల్ని, అందాన్ని చూడడం నేర్పిస్తుంది అమ్మ తన పాసురాల్లో. భగవంతుని యొక్క నిద్రా సౌందర్యం, ఆయన లేస్తున్నప్పుడు ఆయన కదలికలు, ఆయన మొదటి కదలికల సౌందర్యాన్ని వర్ణిస్తుంది. కింగిణివాయి చేద తామరై పూ పోలే చెంగల్ సిరిసిరిదే ఎమ్మేలు విరియావు. ఆయన మూసిన కన్నుల్ని వర్ణిస్తోంది. చిరుగంట, పశువులకి మెడలో వేసే గంట, దీన్ని కింగిణ్ అంటారు. దానికి చిన్న గీత లాంటి నోరు ఉంటుంది. లోపల ఉన్న గుండు కనిపించకుండా ఉంటుంది. ఆ గంట ఆ లోపల ఉన్న గుండుతోటి శబ్దం మనకి వినిపిస్తూ ఉంటుంది. ఆ నోరు గనక, ఆ గీత కనుక కొంచెం పెద్దదైతే ఆ లోపల ఉన్న ఆ మ్రోగించే ఆ గంట కింద పడిపోతుంది. అందుకని ఒక గీతలాగా ఉంటుంది. పైన కొంచెం ఉబ్బుగా చిన్నగా ఉంటుంది అన్నమాట. అలాగే ఆ గీత కనిపిస్తూ ఉంటుంది. స్వామి యొక్క కన్ను ఎంత అద్భుతమైన ఉపమానమో కదా. అచ్చు సగం తెరిచి తెలియని కళ్ళ యొక్క ఉపమానాన్ని ఈ చిరుగంటతో పోల్చింది. మళ్ళీ ఇలా పోల్చిన పోలిక అమ్మకి తగిన పోలికగా అనిపించలేదు. ఎందుకంటే ఆ గంట చాలా కఠినంగా ఉంటుంది, కానీ స్వామి కళ్ళు చాలా మృదువైనవి. అంత కఠినమైన దానితో పోల్చడం తగదు అని మళ్ళీ మార్చి చెప్తుంది. తామరై పువ్వు పోలే అంటుంది. తామర పువ్వు వంటి సుకుమారమైన నేత్రాలు అంటుంది. ఇక స్వామి వీరికి వశమయ్యాడు. కళ్ళు ఎలా తెరవాలో నేర్పుతుంది అమ్మ. ఇక్కడి నుంచి అధ్యాపయంతి కదా. ఎలా తెరవాలట? మెల్లమెల్లగా తెరవాలి. ఒక్కసారిగా కళ్ళు విప్పి చూస్తే వీళ్ళు ఓర్చుకోలేరు. అలా మెల్లగా కళ్ళు తెరిచే సౌందర్యాన్ని చూడాలని వీరి కోరిక. సూర్యకిరణాలు పడుతుండగా మెల్లమెల్లగా వికసిస్తున్న తామర పువ్వులాగా సుతారంగా లోపల ఉన్న తుమ్మెద కనిపించకుండా కింకిణిలాగా చిన్న గీతలా లోనున్న రాయి కనిపించకుండా అర్ధ వికసితమైన నేత్రాలను చూడాలని ఈ గోపికలు కోరుకుంటున్నారు. పరమాత్మ నేత్రాలు దేనితోనూ పోల్చలేం. స్వామి యొక్క నేత్రాలు మనపై గల వాత్సల్యంతో ఎర్రబడతాయి. తామర పువ్వులో కూడా ఎర్రదనం ఉంటుంది, కానీ స్వామికి మన మీద వాత్సల్యంతో ఎర్రబడిన నేత్రాలు ఉన్నట్టుగా ఆ ఎర్రదనం వేరు, ఈ ఎర్రదనం వేరు, కానీ పోలుస్తున్నారు. మెల్లగా నీ చూపులు మాపై ప్రసరింపచెయ్యి అంటున్నారు. ఎందుకంటే నీ కటాక్షమా ఒక పెద్ద ప్రవాహం.
అది ఒక్కసారిగా మా మీదకు ప్రవహింపచేస్తే తట్టుకునే శక్తి కలవాళ్ళం కాదు మేము. ఇప్పటిదాకా నీకు దూరమై నీరు లేక ఎండిన బీడుల్లాగా చాలా గట్టిగా కటువుగా ఉన్నాయి మా మనసులు. అందుకని ఆ ఎండిన బీడులకి ఎలాగైతే మెల్లమెల్లగా నీరు పెట్టి ఆ మట్టి మెల్లమెల్లగా మెత్తపడేటట్టు చేస్తారో అలాగే నీ యొక్క కరుణా వీక్షణాలు కూడా మాపై మెల్లమెల్లగా ప్రసరించాలి తప్ప ఒక్కసారిగా ప్రసరిస్తే మేము తట్టుకునే శక్తులు కలవాళ్ళం కాదయ్యా అంటున్నారు. ఆకలిగా ఉన్నవాళ్ళకి ఏదో ఆకలేస్తుంది, ఒక 2-3 రోజులు అంకణం ఉన్నవాళ్ళకి ఒకేసారిగా పంచభక్ష పరమాన్నాలతో ప్రసాదం కింద మనం పెట్టామనుకోండి, అది తిని జీర్ణం చేసుకునే శక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళకి మెల్లమెల్లగా వాళ్ళకి భోజనం పెట్టాలి, కానీ ఒకేసారి పెడితే అది వాళ్ళు అరిగించుకోలేరు. అలాగే మేము కూడా నీకు ఎంతకాలంగానో మేము దూరమే అక్కడ ఇక్కడ తిరుగుతున్న వాళ్ళని నీ దగ్గరికి వచ్చాం నీ యొక్క కరుణతోటి. అందువల్ల నువ్వు ఒక్కసారిగా నీ యొక్క కరుణ అనే ప్రవాహాన్ని మా మీదకు ప్రవహింపజేస్తే తట్టుకునే శక్తి గల వాళ్ళం కాదు. అందువల్ల నీ కళ్ళను నువ్వు మెల్లమెల్లగా తెరవాలి. మొట్టమొదటి నుంచి నీ కదలికలన్నిటినీ మేము చూసి ఆనందించాలి. మా ఎలాగంటే చేతక పక్షులకి కేవలం ఇంకేమీ వాటికి ఏమీ తినవుట తాగుట చేతక పక్షులు ఒక విచిత్రమైన పక్షులు అవి కేవలం మేఘం నుంచి కురిసిన జలాన్నే అవి ధారకంగా తీసుకుంటాయట. అలాగే మాకు నీ కటాక్ష వీక్షణాలే ధారకం. అందుపై నాపై నీ దృష్టిని మెల్లమెల్లగా ప్రసరింపజేయమని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నారు. ఎంతకాలం నుండి పరమాత్మకు దూరంగా ఉన్న జీవునికి భగవంతుని చేరిన పరిపూర్ణ అనుభవాన్ని జీవుడు ఒక్కసారిగా తట్టుకోలేడు. అందువల్ల క్రమక్రమంగా నీ కరుణని మా మీద కల్పించమని, నీ అనుభవాన్ని మాకు కల్పించమని వీరు కోరుతున్నారు. ముందుగా భగవంతుడిని చేరే క్రమాన్ని మనం తెలుసుకుందాం. అసలు ఎలా చేరుతాం భగవంతుడి దగ్గరికి అంటే, ముందుగా మనకేంటంటే దేహమే నేను అన్న అభిమానం ముందర పోవాలి. తర్వాత నేను స్వతంత్రుణ్ణి అన్న భావం పోవాలి. తర్వాత ఈ రెండు కలిగిన తర్వాత నేను భగవంతుడికే శేషభూతుడిని అని తెలియాలి. తర్వాత జ్ఞాతృత్వ అహంకారాలు పోవాలి. భగవంతుడు నన్ను తన పరికరంగా భావించి తానే నా చేత వ్యాపారాలన్నీ చేయించి ఈ కార్యాలన్నింటినీ చేయించి తన కైంకర్యాన్ని చేయించుకుని తాను ప్రీతిని పొందుతున్నాడు అనుకోవాలి. నేను పరమాత్మ సొత్తు ఈ భావన కలిగితే తను రక్షించుకోవడంలో కూడా తన ప్రయత్నం మానివేస్తాడు. పరమాత్మే ఉపాయం అని నమ్మి ఇతర ఉపాయాల్ని విడిచి అతనే ఉపాయం అని దృఢమైన అధ్యవసానం కలగాలి. సంపూర్ణ పారతంత్ర్య జ్ఞానం కలగాలి. భగవంతుడి యొక్క సమస్త కళ్యాణ గుణాల మీద ప్రీతి కలగాలి. అది కలిగిన నాడు భగవత్ కైంకర్య నిష్ట కలుగుతుంది. మళ్ళీ చాలా చిన్న చిన్న విషయాలే అయినా మనం చాలా జాగ్రత్తగా గమనించి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ఏ మాట మనం పరమాత్మ దగ్గర మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. గతంలో మనం చెప్పుకున్నట్టుగా ప్రతిదీ శల్య పరీక్ష చేసి తప్ప మన్ని దగ్గరికి చేర్చుకోడు. మనం గనక స్వామి నేను నీ కైంకర్యం చేస్తున్నాను, నీ కైంకర్యం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది అంటే కూడా అది కూడా తప్పు. మళ్ళీ కైంకర్యం చేసేటప్పుడు కూడా ఈ కైంకర్యం చేయడం వల్ల నేను ఆనందం పొందుతానన్న భావన కూడా కలగకూడదు. ఎలాంటి భావన కలగాలి? నేను చేసేదంతా అతని ముఖ వికాసం కోసమే, అతనే నా చేత చేయించుకుంటున్నాడు అన్న భావనని మనం మనసులో నిలబెట్టుకోగలిగే. ఇదంతా సులువైన విషయం కాదు. దీనితో స్వభోక్తృత్వ బుద్ధి నశిస్తుంది. ఇదే పరమభక్తి. అటువంటి పరమభక్తి లభించడం అన్నది ఎన్నో కోట్ల జన్మల యొక్క అదృష్టం. అది కూడా భగవంతుడి యొక్క కరుణ మన మీద పడినప్పుడే కలుగుతుంది. ఇది పరిపక్వ దశ. ఒకనాడు దేహాత్మాభిమానం కల జీవుల్ని పరమాత్మ తన కృపతో పరమభక్తి కలవారుగా చేస్తాడు. తమకు అటువంటి పరమభక్తిని ప్రసాదించమని గోపికలు కోరుతున్నారు. திங்களும் ஆதித்யனும் இருந்தார் போல் அங்கனி 2 கொண்டும் எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపం ఇరుందు. ఆకాశంలో సూర్యచంద్రులు ఒకేసారి ఉదయించినట్లుగా ఓ స్వామి నీ అందమైన నేత్రాల్ని మా పైకి ప్రసారించితే చాలు, మాకు నీకు దూరమయ్యామన్న విశ్లేషణ దానివల్ల కలిగే దుఃఖం అన్నీ తీరి ఆనందం కలుగుతుంది అంటున్నారు. సూర్యుడు చంద్రుడు వంటిని నేత్రాల యొక్క దృష్టి మాపై పడితే చాలు, మాలోని అజ్ఞానం అంధకారం అంతా పోయి మాకు చక్కని శక్తి వచ్చి మాకు ప్రతికూల శక్తులన్నీ నీ చూపుల యొక్క ప్రభావంతో మాడిపోతాయి. సూర్యుడి వెలుగు చీకటిని పోగొట్టి వేడినిస్తుంది. చంద్రుని వెలుగు మనస్సుకి ఆనందాన్ని కలిగించి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ రెండిటి యొక్క శక్తి నీ చూపుల్లో ఉంటుంది. నీ శక్తి ఎంతటిది అంటే అది అనుకూలమైన వారికి ఆనందాన్ని సుఖాన్ని ఇస్తుంది,
అదే శక్తి ప్రతికూలురైన వాళ్ళకి భయాన్ని కలిగించి చేరకుండా నశించేటట్లు ఉంటుంది. స్వామి యొక్క ఆయుధాలు భక్తులకు చూడడానికి అవి అలంకారాలుగా కనిపిస్తాయి, శత్రువులకి అవి మృత్యు భయాన్ని కలిగిస్తాయి. ఆయన వాయించే ఆ శంఖం యొక్క ధ్వని మనకు ఆనందాన్ని కలిగిస్తుంది భక్తులకి. అదే యుద్ధంలో ఆయన పూరించినప్పుడు, పాంచజన్యాన్ని పూరించినప్పుడు అది శత్రువుల మనసుల్లో దడని భయాన్ని పుట్టిస్తుంది, మృత్యు భయాన్ని కలిగింపజేస్తుంది. ఆయన చూపుల్లో వెచ్చదనం చల్లదనం రెండూ ఉంటాయి. గోపికలకి ఆ చూపులు ప్రసరిస్తే మనం అనుకున్నది లభించదేమోనన్న భయం పోతుంది. అదేవిధంగా వీరి విరహతాపం కూడా పోతుంది. చంద్రమా మనసోజాత చక్షో సూర్య అజాయత అంటాడు. చంద్రుడు భగవంతుడి మనస్సు నుండి పుట్టాట, సూర్యుడు భగవంతుని కంటి నుండి పుట్టాట. అందుకని చంద్రునికి పరమాత్మ మనసులోని చల్లదనం వచ్చింది, భగవంతుని చూపులోని వెచ్చదనం సూర్యుడికి వచ్చింది. మరి భగవంతుడి నుంచి పుట్టినవారు కదా సూర్యచంద్రులు, వారి భగవంతుడి యొక్క కళ్ళను వాళ్ళతో పోల్చడం ఏమిటి? ఉదాహరణకి మా ఇంట్లో స్విమ్మింగ్ పూలు గోదావరి అంత పెద్దది అనొచ్చు, కానీ మా గోదావరి మా ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ అంత పెద్దది అని అనకూడదు కదా. ఇంకా ఆలోచిస్తే ఆ సూర్యచంద్రులకి రాహుకేతువుల గండం కూడా ఉంది. ఇన్ని తక్కువతనాలు ఉన్నవాడితో స్వామి నేత్రాలు పోల్చడమా అని ఆలోచించి గోపికలు చివరికి అంటారు, ఇంకా దేనితోనూ నీ కళ్ళను మేము పోల్చిన అవసరం లేదు, అవి అందమైన నేత్రాలు అంతే, ఇంకా దేనితోనూ పోల్చం అన్నట్లుగా చాలా అందమైన నేత్రాలు. రాముడు రావణుడి యుద్ధం ఎలా ఉంది అని అంటే, రాముడు రావణుడి యుద్ధంలాగే ఉంది అంటాడు వాల్మీకి. అంటే ఇంకో యుద్ధంతో దాన్ని పోల్చడం తగదనమాట, కొన్నిటికి పోలికలు ఉండవు. అలాగే భగవంతుడి యొక్క నేత్రాలు కూడా అందమైన నేత్రాలు. స్వామి నీ అందమైన నేత్రాలని మెల్లమెల్లగా తెరిచి ఆ కటాక్ష వీక్షణాలను మాపై ప్రసరింపజేయి, మా కేసి ఆ దృష్టిని సారించి నీ దృష్టి ప్రసరణ కోరి నీ వద్దకు చేరాం. మేము నీ ఆశ్రితులో మమ్మల్ని అనుగ్రహించు, మాపై నీ వాత్సల్యాన్ని ప్రసరింపజేయి, మమ్మల్ని అడ్డగించే వారిపై నీ ప్రతాపాన్ని చూపించు. ఆనాడు నరసింహావతారంలో నీతో విరోధం పెట్టుకున్న హిరణ్యకశిపుణ్ణి సంహరించావు. అతని కొడుకే అయినా నిన్నే దిక్కని నమ్మిన ప్రహ్లాదునిపై నీ కరుణని వాత్సల్యాన్ని చూపించి రక్షించావు. ఒక సింహం ఇతర జంతువులపై తన ప్రతాపాన్ని చూపిస్తుంది, దాని పిల్లలపై వాత్సల్యాన్ని చూపిస్తుంది. అలాగే మాపై నీ వాత్సల్యాన్ని చూపించు అంటున్నారు. మళ్ళీ వీరు అనుకుంటున్నారు, అసలు నేను ఈ విధంగా అడగడానికి మేమెవరం గనక, మాపై నీ దృష్టిని ప్రసరింపజేయి అని అడిగే అర్హత ఉందా మాకు అర్హత ఉందో లేదో నిర్ణయించవలసింది నువ్వు. మాకు అర్హత ఉంది అని నువ్వు భావిస్తే ప్రసరింపజేస్తావు కదా, అంతేగాని మా అంతటి మేము పొందదగింది కాదు కదా. కానీ స్వామి ఒక చిన్న మాట, నీకు మాపై అనుగ్రహం కలిగి మా వైపు నువ్వు చూస్తే చాలు, మేము తప్పక అనుభవించే తీరాలి అనే దుఃఖాలు, అవి శాపాలు లాంటివి. అటువంటి తప్పక అనుభవించిన దుఃఖాలు కూడా తొలగిపోతాయి. వీరికి కలిగిన దుఃఖం ఏమిటి? పైకి వ్రతం స్నానం ఇలా అంటున్నారు, కానీ వీరికి కలిగిన దుఃఖం కృష్ణునికి దూరంగా ఉండడం. ఆ దూరంగా ఉండటాన్నే వీళ్ళు శాపంగా భావిస్తున్నారు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క కటాక్షం, ఎప్పుడైతే ఆయన దృష్టి వీరి మీద పడుతుందో ఆ దుఃఖాలన్నీ తొలగిపోతాయి. పరమాత్మ గతంలో పరమశివునికి బ్రహ్మ శాపం ఇస్తే ఆ శాపాన్ని తన వక్షస్థలంలోని చెమట బొట్టుచే పోగొట్టాట. బ్రహ్మ శిరస్సు రుద్రుడు ఒకనాడు ఛేదించాడు. ఆ శిరస్సు శివుని చేతికి అంటుకుందట. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుందిట శివుడికి. అప్పుడు అది శ్రీ మహావిష్ణువు వక్షస్థల స్వేద బిందువు స్పర్శచే పోయిందిట. దుర్వాసుడు ఒకనాడు ఇంద్రునికి సకల ఐశ్వర్యాలు తొలగిపోవాలని శాపమిచ్చాడు. తన వక్షస్థలంలో ఉన్న అమ్మవారి కటాక్షంతో ఆ శాపాన్ని కూడా భగవంతుడు పోగొట్టాడు. ఈ గోపికలు అంటున్నారు, అటువంటి కటాక్షాన్ని వీళ్ళు కోరుకుంటున్నారు. స్వామి నీకు చెమట పట్టినప్పుడు మేము సేవించుకోవాలి అంటున్నారు. గౌతముడు అహల్యకి శాపం ఇచ్చాడు. ఈ శాపం ఇచ్చిన తర్వాత రాముడి యొక్క పాదధూళి తగిలి అహల్యకి శాప విమోచనం కలిగింది. అటువంటి నీ పాదస్పర్శ కూడా మాకు కావాలి అంటున్నారు. దక్షుని శాపం, చెరువులో స్నానం చేస్తే ఆ శాపం తొలగిపోయినట్టుగా మాకు కూడా నీతో కలిసి స్నానం ఆడాలి. ఇంకా ఇది అది అని కాదు, ఈ గోపికలు కోరుతున్నది ఏంటంటే పరమాత్మతో అన్ని రకాల అనుభవాలు, అన్ని రకాల సేవలు, అన్ని రకాల కైంకర్యాలు మేము నీకు చేస్తూనే ఉండాలి. నిన్ను విడిచిపెట్టకుండా నీతోటే మేము ఉండగలగాలి. నీ అంతరంగ సేవకులుగా, నీ దాసానుదాసులుగా మేము ఉండాలి. ఇదే వీరి విన్నపం, వీరు కోరుకునేది ఇదే. అటువంటి పరమభక్తిని మాకు ప్రసాదించమని వీళ్ళు కృష్ణుని పదే పదే కోరుకుంటున్నారు, అదే విన్నవించుకుంటున్నారు. స్వామి కరుణించాడు. స్వామి లేచి వస్తున్నాడు. అతను వచ్చిన తర్వాత ఏం చేస్తాడో, వీళ్ళు ఆయన ఏమి కోరుతారో, ఆయన ఎలా వీళ్ళ మీద
కటాక్షాన్ని ప్రసరింపజేస్తాడో తర్వాత పాసురాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.